హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఆర్గనైజ్ చేసిన వర్చువల్ ఇంటర్న్షిప్లో వచ్చిన కొత్త అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకి ఈ అప్డేట్ అనేది 29th మే వచ్చింది, బట్ నేను వీడియో పోస్ట్ చేయలేకపోయినా, సో దాన్ని కూడా ఈ వీడియోలోనే కవర్ చేద్దాం. ఇంకా మనకి బ్యాచ్ అలొకేషన్స్ని గురించి కూడా అప్డేట్స్ అయితే వచ్చినాయి, దాని గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం షార్ట్ లిస్టెడ్ ఈమెయిల్ గురించి తెలుసుకుందాం. సో మనకి ఫస్ట్ చాలామంది అప్లై చేశారు కదా, వాళ్ళందరిలో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ బీన్ సెలెక్టెడ్ ఫర్ వర్చువల్ ఇంటర్న్షిప్ అని వచ్చింది. ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళకి అన్ఫార్చునేట్లీ యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ అని సంథింగ్ వచ్చింది. సో ఒకవేళ మీకు నాట్ సెలెక్టెడ్ అని ఈమెయిల్ వస్తే మీరు అస్సలు ఫీల్ అవ్వకండి, బాధపడకండి. ఎందుకంటే ఇది ఒకటే కాదు కదా, దాని తర్వాత కూడా ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు, దానికి సెలెక్ట్ అవుతారు కదా. సో మనం వర్చువల్ ఇంటర్న్షిప్స్ 8.0కి అప్లై చేద్దాం, అప్పుడు సెలెక్ట్ అవుతారు. సో అన్ని ఈమెయిల్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి మన ఛానల్లో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, కాబట్టి మన ఛానల్ని ఫాలో అయిపోండి. లైక్ అంటారు కదా, ఇప్పుడు ఏదైనా మనకి రాలేదంటే దానికంటే బిగ్ థింగ్ అనేది వస్తుంది అని. సో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు ఏదైతే డిజర్వ్ అవుతారో దానికంటే బెస్ట్ ఆపర్చునిటీ అనేది మీకు వస్తుందని నేనైతే బిలీవ్ చేస్తున్నాను, మీరు కూడా చేయండి. సో ఓకే, మనకి షార్ట్ లిస్ట్ అనేది వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇంటర్న్షిప్ గురించి ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది ఈమెయిల్లో వస్తుంది. ఇంకా ఏంటిది డేట్, ఇంకా బ్యాచ్ అలొకేషన్ అనేది ఈమెయిల్లో వస్తుంది. అండ్ సో దానికోసం మీరు ఈమెయిల్స్ని చెక్ చేస్తూ ఉండండి ఫర్దర్గా అని వచ్చింది. ఓకేనా? సో ఒకవేళ మీకు ఈమెయిల్లో రాదంటే స్పామ్ ఆర్ జంక్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డర్లో చెక్ చేయండి ఫర్దర్ ఈమెయిల్ కోసం అని ఉంది. సో ఇదైతే 8 days ఎగో వచ్చింది, నేను దీన్ని పోస్ట్ చేయలేకపోయాను, అందుకే మెయిల్ని కూడా ఈ వీడియోలోనే నేను చేస్తున్నాను అనమాట. సో మనం ఇప్పుడు బ్యాచ్ అలొకేషన్ గురించి చేస్తున్నాం. సో మనకైతే బ్యాచ్ అలొకేషన్ గురించి 17 hours ఎగో వచ్చింది ఈమెయిల్ అయితే. సో మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ సెకండ్ బ్యాచ్ June 6కి స్టార్ట్ అవుతుంది అని ఇచ్చారు. అంటే మనకి ఈ బ్యాచెస్ ఎలా అలొకేట్ చేస్తారంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద అలొకేట్ చేస్తారు. అంటే మనం ప్రీ రిక్విజైట్స్ కోర్సెస్ కంప్లీట్ చేస్తాం కదా, అది ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో బ్యాచ్ 1 ఫిల్ అయినంత వరకు వాళ్ళని బ్యాచ్ 1 చేస్తారు. బ్యాచ్ 1 మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్లోనే మళ్ళీ బ్యాచ్ 2ని కూడా ఫిల్ చేస్తారు. అలా బ్యాచెస్ని ఫిల్ చేసుకుంటూ ఉంటారనమాట. సో మనకి బ్యాచ్కి మధ్యలో 1 month గ్యాప్ అయితే ఉంటుంది, 4 weeks ఇంటర్న్షిప్ కాబట్టి. సో నాదైతే July 6కి స్టార్ట్ అవుతుంది అనమాట, నాది బ్యాచ్ 2. సో మీరు కూడా ఏ బ్యాచ్ అది కూడా డేట్ చూసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ కొంచెం బ్యాచ్ 3, 4, 5 ఇలా ఉంటే మీకు హెల్ప్ అవుతుంది మధ్యలో ఏదైనా నేర్చుకోవడానికి. సో లైక్ ఫుల్ స్టాక్ అయితే పైథాన్ గురించి ఇట్లా మీరు ఏమైనా నేర్చుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో నేను కూడా అనుకున్నా బ్యాచ్ 2 కాకుండా కొంచెం లేట్ వస్తే బాగుంటుండే అని, బట్ ఇట్స్ ఓకే. సో తర్వాత ఏంటి అంటే మనకి ఇంటర్న్షిప్ గురించి July 6 లోపు ఒక కమెన్స్మెంట్ అనేది వస్తుంది, అంటే అప్డేట్ అయితే ఇస్తారు వాళ్ళు మనకి నెక్స్ట్ ఏం చేయాలి అని. సో మెయిల్స్ చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ మెయిల్ వచ్చినంత మాత్రాన ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే కాదు, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ని బేస్ చేసుకొని మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఓకేనా, ఇది మనకి బ్యాచ్ అలొకేషన్ గురించి అప్డేట్. సో మళ్ళీ ఏమైనా ఫర్దర్గా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. దానికోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. See you in our next videos.